నమస్తే. నిన్న జీడిమెట్టలో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా 10th క్లాస్ అమ్మాయి తన తల్లిని చంపినటువంటి ఘటన రాష్ట్రంలో ఒక రకంగా ఒక మైనర్ బాలిక అలాగే సొంత కూతురు చంపడం అయితే రాష్ట్రంలో ఒక ఈ సంబంధించినటువంటి అంశం పట్ల ఒక రకంగా చర్చ నడుస్తూ ఉంది. నిజంగా 10th క్లాస్ అమ్మాయి కన్న తల్లిని ఏ విధంగా చంపుతుంది? సో కన్న తల్లిని చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? కేవలం ప్రేమ వ్యవహారంతో చంపిందా, లేకపోతుంటే మరే రకమైనటువంటి కారణాలు ఉన్నాయా అన్నటువంటి దానిపైన కాసేపటి క్రితమే డీసీపీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక భయంకరమైనటువంటి వాస్తవాలని నిజాలని ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సంబంధించినటువంటి మర్డర్ వెనుక దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది తన కన్న కూతురు అయినటువంటి తేజశ్రీ. ఒక పక్కన ఇన్స్టాలో 8 నెలల క్రితం పరిచయం అయినటువంటి శివ ఎవరైతే ఉన్నారో, శివని వాళ్ళ అమ్మను చంపడానికి కోసం అనేక రకాలైనటువంటి ఎత్తుగడలేసింది. గత 4-5 నెలలుగా మా అమ్మను చంపేస్తావా లేదో అంటూ ప్రియుడైనటువంటి శివతోటి పలుమార్లు ఆయనను ప్రోత్సహించినట్టుగా, అంతేకాకుండా బెదిరించినట్టుగా, ఒకవేళ చంపకపోతే నేను నీతోటి రాను అని చెప్పేసి హెచ్చరించినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు. చంపేస్తానే నీతో వస్తా, శివ మా అమ్మను లేపి ఆమె చాటింగ్లో బయటపడ్డటువంటి అంశాలు. అంటే ఒక రకంగా తన తల్లి పైన మరి నవమాసాలు మోసి కనిపించినటువంటి తన తల్లి పైనే 8 నెలల క్రితమే పరిచయమైనటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ తోటి, అది మైనర్. అంటే 8 నెలల క్రితం అంటే ఆయన మైనరే, ఇప్పుడు 19 సంవత్సరాలు కావచ్చేమో, కానీ అంటే 8 నెలల క్రితం ఏర్పడ్డటువంటి ఆ పరిచయంతో తన బాయ్ ఫ్రెండ్కి మా అమ్మనే చంపేయమని చెప్పేసి చెప్పేటువంటి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఆమె మెంటాలిటీ ఏ విధంగా, ఎంత క్రిమినల్ మెంటాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక పక్కన ఈ సంబంధించినటువంటి అంశాలతో పాటు చనిపోయినటువంటి అంజలికి సంబంధించినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సైతం కూడా డీసీపీ సురేష్ కుమార్ కూడా తెలపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అంజలి ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆమె ఇప్పుడు సాంస్కృతిక సారథిలో ఆ టీంలో వర్క్ చేస్తూ ఉన్నది. చాలా మంచి పేరున్నటువంటి అంజలి ఒక రకంగా మొదటి నుంచి కూడా చాలా కష్టాలు పడ్డది. తనకు ఉన్నటువంటి మొదటి పెళ్ళి, ఇప్పుడు ఉన్నటువంటి చంపినటువంటి పాప మొదటి ఆ భర్తతో పుట్టినటువంటి పాప. దాని తర్వాత ఆయన చనిపోవడం మధ్యలోనే మొదటి భర్త. దాని తర్వాత ఇంకో అతన్ని కూడా చేసుకోవడం జరిగింది. అతనికి పుట్టినటువంటి కూతురు చిన్న కూతురు. సో అంటే ఇద్దరు భర్తలకి ఒక్కొక్క కూతురు. ఇప్పుడు ఆమె భారం అంతా కూడా ఇద్దరు కూతుర్లని పెంచుకుంటా ఉంది, ఆమెను వాళ్ళని పోషిస్తూ ఉన్నది. మొదటి భర్తకి పుట్టినటువంటి పాప నిన్న తల్లిని ఎవరైతే చంపినో తేజశ్రీ, ఆమెకు మొదటి నుంచి కూడా కొంత మా అమ్మ నన్ను టార్చర్ చేస్తూ ఉన్నది అని చెప్పేసి గతంలో, ఈమె ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది, కానీ ఆమె 7వ తరగతి చదువుతున్నప్పుడే పోలీస్ స్టేషన్లో తల్లి అయినటువంటి అంజలి పైన కంప్లైంట్ చేసిందట. ఏమని? నన్ను మా అమ్మ టార్చర్ చేస్తుంది, నన్ను కొడుతుంది, నన్ను ప్రతిసారి కూడా హింసిస్తుంది అని ఒక రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి 7వ తరగతిలోనే, 7వ తరగతి అంటే ఇప్పుడు ఆమెకు ఉన్నది 15 సంవత్సరాలు, అంటే ఇక 3 సంవత్సరాలు బ్యాక్ పోయినట్టయితే ఉంటే 12 సంవత్సరాలు ఆ అమ్మాయికి ఉన్నప్పుడే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పెట్టి మా అమ్మ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరిందట. అంతేకాకుండా ఒక ప్రిన్సిపాల్ పైన, అంటే 7వ తరగతి చదువుతున్నప్పుడు ప్రిన్సిపాల్ నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి కూడా కేసు పెట్టిందట. అంటే అప్పటి నుంచే ఒక రకమైనటువంటి మెంటాలిటీతోటి ఆమె సిచ్యువేషన్ బాగలేదా ఏందనేది అర్థం కాదు, కానీ సరే మొత్తానికైతే ఈ అంశాలని డీసీపీ ప్రస్తావించడం జరిగింది. డీసీపీ ఈ విషయాలని బహిర్గతం చేయడం జరిగింది. సరే అదే సందర్భంలో మొదటి భర్తకు పుట్టినటువంటి ఈ కూతుర్ని సరిగ్గా చూసుకోకుండా రెండో భర్తకు పుట్టినటువంటి చిన్న కూతుర్ని బాగా చూసుకుంటుంది అన్నటువంటి భావనతోటి కొంత ఆమె మానసికంగా కొంత డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఒక పక్కన ఇన్స్టాలో పరిచయమైనటువంటి 8 నెలల క్రితం పరిచయమైనటువంటి ఎవరైతే శివ ఉన్నాడో, ఈ శివతోటి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. అంటే నీతోటి నేను వచ్చినట్టయితుంటే నేను సుఖంగా ఉంటా, మా అమ్మ యొక్క టార్చర్ నేను భరించట్లేదు, నన్ను ఇక్కడికైనా తీసుకొని వెళ్ళు, పెళ్లి చేసుకోమని చెప్పేసి గతంలో చాలాసార్లు ఈ 8 నెలల కాలంలోనే చాలా సందర్భాల్లో చెప్పిందట. అప్పటి నుండి సేమ్ క్యాస్ట్, అబ్బాయి సేమ్ క్యాస్ట్, అమ్మాయి సేమ్ క్యాస్ట్, కానీ అబ్బాయికేమో 19 సంవత్సరాలు కూడా సరిగ్గా నిలలేదు, అమ్మాయికేమో 15 సంవత్సరాలు కూడా లేవు. అయితే ఇదే సందర్భంలో ఒక పక్కన శివ 8 నెలల కానించి దరిదాపుగా ఇప్పుడున్నటువంటి మృతురాలు ఎవరైతే ఉన్నారో అంజలి ఇంటికి, అంటే ప్రియురాలి ఇంటికే నేరుగా తేజశ్రీ ఇంటికి
ఒక 4-5 సార్లు వచ్చిందట. 4-5 సార్లు వచ్చినప్పటికీ కూడా తల్లి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. తల్లి కూడా సుముఖంగా ఉన్నది. ప్రేమకు మధ్యలోనే ఒప్పుకున్నది. దాని తర్వాత వద్దు అని చెప్పేసి వారించడం జరిగింది అన్నటువంటి అంశాలని డీసీపీ చెప్పడం జరిగింది. అంటే డీసీపీ చెప్పినటువంటి అంశంలో మనం ప్రధానంగా చూసుకుంటే పాప చెప్పినటువంటి అంశాలను డీసీపీ ప్రస్తావించడం జరిగింది. కానీ మరి పాప చెప్పినవి అన్నీ నిజమేనా అన్నటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చనిపోయినటువంటి ఆమె పైన ఏ విధమైనటువంటి అభాండాలన్నా వేయొచ్చు, తప్పే. ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి చెప్పేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి. మరి కూతురు చెప్పింది, కూతురు అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి తల్లినే చంపించినటువంటి తల్లిని చంపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ దుర్మార్గుల యొక్క స్టేట్మెంట్ కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కొంత ఆమె మీదకి రాకుండానో లేకపోతుంటే ఇంకా మొదటి నుంచి కూడా 7వ తరగతి చదువుతున్నప్పుడే ఈమె మెంటల్ అంతా కూడా ఈమె మెంటాలిటీ అంతా క్రిమినల్ మెంటాలిటీగా తయారైపోయింది. ఆమె చెప్పినటువంటి అంశాలని, ఆ బాలిక చెప్పినటువంటి అంశాలని డీసీపీ ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. ఇంకా దీనిపైన లోతైనటువంటి విచారణ జరగాలి. సో అంతేకాకుండా శివ ఈ సంబంధించినటువంటి మర్డర్కి ప్లాన్ చేస్తున్నటువంటి ఆ దశలో ఎక్కడ కూడా ఈ మర్డర్కి ఒప్పుకోకుండా వద్దు, మనకు అవసరమైనట్టయితుంటే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, లేకపోయేటట్టయితుంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటామని చెప్పేసి శివ అనేటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ నీతోటి నేను రావాలంటే, అంటే మన ఇద్దరి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా మా అమ్మ అడ్డుగా ఉండకూడదు. ఒక రకంగా ఇంట్లో టార్చర్ పెడతా ఉన్నది. రేపు పెళ్ళైన తర్వాత కూడా నన్ను తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రకంగా ఇంట్లోనే పెట్టుకుంటుంది. మన ఇద్దరి పెళ్లికి ఎటువంటి సహకరించేటువంటి అంశం ఉండదు. కాబట్టి మా అమ్మని అడ్డు తొలగించుకున్నట్టయితే వీటన్నిటి కూడా బ్రేక్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను చంపేయాల్సిందే అని చెప్పేసి ఒక పక్కన చెప్పడం. దాని తర్వాత శివ సోదరుడు అయినటువంటి యశ్వంత్ వీళ్ళు ఇంటికి వచ్చి రాత్రిల్లి, ఏదైతే మొన్న రాత్రిల్లి 7 గంటల నుంచి ఈ సంబంధించినటువంటి పని మొదలు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అంజలిని వెనుకమ్మడి నుంచి ఆ రాడ్డుతోటి ఏదైతే సుత్తె ఉందో ఆ సుత్తెతో కొట్టి అన్నదమ్ములు ఎవరైతే శివ తమ్ముడు చనిపోయినటువంటి అంజలి చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి తేజశ్రీ ఎవరైతే ఉన్నారో తేజశ్రీ ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చి చూసేసరికి కొన ఊపిరితోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ దశలో చూసి మళ్ళీ శివకు కాల్ చేసి, శివ వచ్చేయి నువ్వు, మళ్ళీ మా అమ్మ చచ్చిపోలేదు, కొన ఊపిరితోటి ఉంది, ఇప్పుడు కనుక మనం మిగతా పని పూర్తి చేయనట్టయితుంటే మళ్ళీ ఈ సంబంధించినటువంటి దానిపైన కేసులైతే మన ఇద్దరు ప్రేమ ఇక్కడికే బ్రేకప్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రా అంటే మళ్ళీ ఆ ప్రియురాలు ఇచ్చినటువంటి సూచనల మేరకు కావచ్చు, బెదిరించినటువంటి దాని ప్రకారం మళ్ళీ వెనక్కి వచ్చి ఉన్నటువంటి పని పూర్తిగా ఫినిష్ చేయడం జరిగింది. అంటే తనకున్నటువంటి తన పైన తేజశ్రీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి పైన ఉన్నటువంటి చున్నీని తీసి ఆ ప్రియుడైనటువంటి శివకిచ్చి ఆ మిగతా సంబంధించిన పని ఇద్దరు కలిసి పూర్తి చేసినట్టు. అంటే ఎంత దారుణానికి ఒడిగట్టింది కన్న కూతురు అనేది మనకు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తూ ఉంది. ఇది మొత్తానికైతే మాత్రం డీసీపీ దీని ద్వారా ప్రెస్ మీట్ ద్వారా ఈ అనేక రకాలైనటువంటి అంశాలను చెప్తే 19 సంవత్సరాలు నిండినాయి కాబట్టి శివని రిమాండ్కి తరలిస్తే మైనర్ అయినటువంటి తేజశ్రీని హోమ్ కూడా తరలించడం జరిగింది. ఇదంతా కూడా ఒక రకంగా రాష్ట్రంలోనూ కాదు దేశంలోనే ఈ సంబంధించినటువంటి హత్య సంచలనంగా మారిపోయింది. 10వ తరగతి 15 సంవత్సరాలు కూడా సరిగ్గా నిండినటువంటి పాప ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ప్రేమికుడు ఆ ప్రేమకు అడ్డుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి తల్లిని చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ సంబంధించినటువంటి అంశంపైన డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. దీనిపైన 24 గంటల్లోనే ఈ సంఘటన జరిగినటువంటి 24 గంటల్లోనే పోలీసులు సైతం కూడా ఈ సంబంధించినటువంటి కేసును ఛేదించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు, అలాగే అంజలికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కానీ, మరొక పక్కన వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈమెకున్నటువంటి కన్న కూతురుకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం పైన అన్ని రకాలైనటువంటి వాస్తవాలని డీసీపీ బయట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.